కేవలం కాంట్రాక్టర్లకు 2 లక్షల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాడు. మరి 1000 కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి ఎందుకు ఆగిపోయింది? 300 కోట్లతో పూర్తి కావాల్సిన బీమా ఎందుకు ఆగిపోయింది? 200 కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సిన నెట్టంపాడు ఎందుకు పూర్తి కాలే? ఇవాళ 6-7 వేల కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సిన సీతారామ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయింది? ఇవాళ ప్రతి ప్రాజెక్టు దేవాదుల 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. ఇంకొక 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ దాదాపుగా 4 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఎందుకు పూర్తి చేయలేదని నేను అడుగుతున్నా. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు ఆనాడు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద నిర్లక్ష్యం వహించారు. తెలంగాణను ఎడారిగా మార్చిందని చెప్పిన నువ్వు 10 ఏళ్లలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసినవా? ప్రాణహిత చేవెళ్ల గాని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు గాని, కల్వకుర్తి గాని, భీమా గాని, నెట్టంపాడు గాని, కోయిల్ సాగర్ గాని, ఎస్ఎల్బిసి గాని, సీతారామ గాని, రాజీవ్ సాగర్ గాని, ఇందిరా సాగర్ గాని ఏ ఒక్క ప్రాజెక్టు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చైనా అన్ని ఈ రోజు ఆగిపోయి ఉన్నాయి అనంటే ఈ దుర్మార్గానికి నువ్వు నీ కుటుంబం అవినీతి కాదా అని ఈ రోజు నేను అడుగుతున్న మిత్రులారా. ఇన్ని దుర్మార్గాలు చేసి ఇంత దోపిడీకి పాల్పడి 1,00,000 కోట్లు కొల్లగొట్టి 1000 ఎకరాల భూములను ఆక్రమించి ఇవాళ గోదావరి బంకంచెర్ల రేవంత్ రెడ్డి వచ్చి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడుకు నీళ్లు ఇస్తున్నాడని దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడుతోనే ఉండాలంటే, చంద్రబాబు నాయుడుతోనే అంటగాగాలంటే అక్కడనే ఉండేటోని కదా. ఈ రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడెందుకు ఉండేటోని చంద్రశేఖర్ రావు? ఆనాడు సోనియమ్మ నమ్మించి కాళ్ళకు దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టి నీతో చేరతాని అబద్ధాలు చెప్పి నట్టేట్లో ముంచి నడి బజార్లో మోసం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు అండగా నిలబడాలి. ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కదం కలిపిన మిత్రులారా, ఇవాళ నేను అడుగుతున్న సూటిగా చంద్రశేఖర్ రావును, నిజంగా నీకు ధైర్యం ఉంటే, నీలో నీతి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే గోదావరి బంకంచెర్ల గోదావరి నది జలాల మీద శాసనసభలో చర్చ పెడదాం. స్పీకర్ కు లేఖ రాయి నువ్వు చెప్పిన తారీఖు నాడు అసెంబ్లీ పెట్టించే బాధ్యత మా శ్రీధర్ బాబు గారు తీసుకుంటారు. నువ్వు నేను చర్చ చేద్దాం. గోదావరి జలాలలో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? ప్రాణహిత చేవళ్లను తరలించే 1,00,000 కోట్లు దోసుకున్నది ఎవడు? ఇవాళ గోదావరి బంకంచెర్లలో 3,000 టీఎంసీ సముద్రంలో కోతున్నాయి. రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా? 2016లో మొత్తం వివరాలతో నేను వస్తా. నువ్వు సిద్ధంగా ఉన్నవా? నువ్వు చెప్పినాకనే కదా ఉమాభారతి గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు 2016లో ఆనాడు జీవో ఇచ్చిండు. గోదావరి నుంచి బంకంచెర్లకు నీళ్లు తరలించడానికి, హంద్రీ నీవాకు 400 టీఎంసీలు తరలించడానికి 2016లోనే జీవో ఇచ్చిన మాట వాస్తవం కాదా? 2018లో వ్యాప్కోస్ను నియమించింది నిజం కాదా? వ్యాప్కో సంస్థ 400 టీఎంసీలు గోదావరి జలాలను హంద్రీ నీవాకు బంకంచెర్ల ద్వారా తరలించడానికి ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ నీ నాయకత్వంలో నువ్వు ఇచ్చిన బోడి ఉచిత సలహాలతోటి ఈరోజు గోదావరిలో 3,000 టీఎంసీలు నీళ్లు సముద్రంలో పోతున్నాయని నీ దిక్కుమాలిన సూచనలతోనే ఈ రోజు ఈ దరిద్రం దాపరించిన మాట నిజం కాదా? ఇవాళ నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా? గోదావరి జలాలను రాయలసీమకు తరలించకపోయినని రోజమ్మ పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిన చవటవు నువ్వు కాదా అని నేను అడుగుతున్నా. నీకు జీవితం ఇచ్చి, నీకు బతకడానికి నీడనిచ్చి, నిన్ను ప్రజా ప్రతినిధిగా చేసి తెలంగాణ ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణను ఎడారిగా మార్చి వందలాది గోదావరి టీఎంసీల నీళ్లను రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా? ఇవాళ నువ్వు సిద్ధంగా ఉన్నవా నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావు గారు. నీ వంది మాగదులతో మాట్లాడించడం కాదు, నీ శనీశ్వరుడైన అల్లుడితో మాట్లాడించడం కాదు. నేను సిద్ధంగా ఉన్నా. గోదావరి బంకంచెర్ల ప్రాజెక్టు మీద నువ్వు చర్చకు రా. స్పీకర్ గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయి. శాసనసభ సమావేశాలు పెడతాం, ఎదురెదురుగా నిలబడతాం, మాట్లాడదాం. ఎవరు నిజాలు, ఎవరు జీవోలు ఇచ్చారు, ఎవరు తెలంగాణను దెబ్బతీసిండ్రో, ఎవరు నువ్వు తెలంగాణను దోక చేసిండ్రో, ఎవరు కాళేశ్వరం కడితే కూలేశ్వరమైందో చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా? ఒకరోజు గోదావరి మీద చర్చిద్దాం,
రెండో రోజు కృష్ణానది జలాల మీద చర్చిద్దాం. ఉమ్మడి రాష్ట్రానికి ఆనాడు బచావత్తు ట్రిబ్యునల్ 811 టీఎంసీలు ఏకంగా కేటాయిస్తే 811 టీఎంసీలలో తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు నువ్వు పోయి చంద్రబాబు నాయుడు దగ్గర వంగి వంగి సంతకం పెట్టి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, 299 టీఎంసీలు నాకు సరిపోతాయని సంతకం పెట్టింది నువ్వు కాదా? ఇవాళ కాగితాలని శాసనసభ ముందు పెడతా, నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా? 10 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా కాగితాలు రాసుకొని పంపకాలు చేసుకున్నా 299 టీఎంసీ నీళ్లు ఎన్నడూ వాడలే. 200 టీఎంసీలు కూడా నికరంగా ప్రతి సంవత్సరం వాడలే. కేటాయింపులు 68% పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉంది, ఓన్లీ 32% ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ లెక్క ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో 555 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాలి. కానీ ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు ఇచ్చి తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు కాదా? సంతకాలతో సహా ఆధారాలతో సహా అసెంబ్లీకి వస్తా, చర్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా అని నేను అడుగుతున్నా. ఆనాడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రాయలసీమలో ముచ్చుమరి కట్టింది చంద్రబాబు నాయుడు, నిజం కాదా? ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రగతి భవన్ లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచింది, నిజం కాదా? పోతిరెడ్డి పాడు పొక్కను పెద్దది చేసి రోజుకు 10 టీఎంసీల నీళ్లను తరలించకపోవడానికి సంతకాలు చేసి ప్రణాళికలు అమలు చేసింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా? ఆధారాలతో సహా నేను వస్తా, నువ్వు రా చర్చకు. కృష్ణానది మీద మనకు నువ్వు రావాల్సిన నీళ్లను శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టి తెలంగాణ రైతాంగం మీద మరణ శాసనం రాసింది నువ్వు కాదా? చేసిన తప్పులను కప్పుపుచ్చుకొని మొక్కం జల్లక ఫామ్ హౌస్లో పడుకొని ఇవాళ నీ అల్లుడిని ఊరి మీద వదిలేసి అచ్చోసిన ఆంబోతులాక నన్ను తిడుతున్నాడు. నేనేం చేసినా? నేను వచ్చినాక సీతారామక్క నీటికి 65 టీఎంసీల కేటాయింపులు తీసుకొచ్చిన. ఇవాళ సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు నీటి కేటాయింపుల కోసం మోడీతో కొట్లాడుతున్నా. నువ్వు వదిలేసిన తుమ్మిడి ఏటిని ఇవాళ ఎట్లయినా కట్టి ఆ తుమ్మిడి ఏటి ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్ కు నీళ్లు తెచ్చి ఈ రోజు ఉత్తర తెలంగాణను సస్యం సామలం చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నా. నువ్వు ఆపేసిన పాలమూరు కావచ్చు, నువ్వు ఆపేసిన కల్వకుర్తి కావచ్చు, నువ్వు వదిలేసిన నెట్టంపాడు కావచ్చు, నువ్వు నిర్లక్ష్యం వహించిన భీమా ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలని ఈ రోజు నేను నిరంతరం ప్రయత్నం చేస్తున్నా. నీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి తోడు చెప్పిండంట ఆయనకు, నీకిగా సంజీవిని గోదావరి జలాలే అని, సచ్చినోని బతికిచ్చేది గోదావరి జలాలే అని. అసెంబ్లీ అప్పుడు అధికారం పోయింది, పార్లమెంట్ అప్పుడు డిపాజిట్లు పోయినాయి, 0 వచ్చింది. శాసన మండలికి వచ్చే వరకల్లా పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకలేదు. తెలంగాణలో పార్టీ చచ్చిపోయింది, సచ్చిన పాము. ఆ సచ్చిన పాము ఈ రోజు గోదావరి జలాల సెంటిమెంట్ తోని ఇవాళ మంటలు పెట్టి తెలంగాణలో పార్టీ మళ్ళీ బతుకుతుందట. ముందుగాల చూసిరానికి అల్లుని పంపించినాడు, ఎట్లున్నదో చూసిరాపో నేను మళ్ళీ వస్తా అని. ఎట్లకెళ్ళి వస్తావు? తెలంగాణ రైతాంగం అంతా ఎడ్డోళ్ళు అనుకుంటున్నావా, గుడ్డోళ్ళు అనుకుంటున్నావా చంద్రశేఖరరావు? అందుకే ఇవాళ తెలంగాణ రైతాంగం పక్షాన నేను ఈరోజు ఆనాటి ముఖ్యమంత్రికి ఈరోజు నేను సవాలు విసురుతున్నా. మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి, శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేద్దాం. గోదావరి జలాల మీద ఒకరోజు, కృష్ణానది జలాల మీద ఒకరోజు చర్చ పెడదాం. గోదావరి జలాలను తరలించకపోమన్నది ఎవరు? రాయలసీమను రతనాల సీమ చేస్తాన్నది ఎవరు? ఈ రోజు సంపూర్ణంగా చర్చలు చేద్దాం. నేను తప్పు చేసినట్టు ఒక్క కాగితం చూపించినా, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలు రచించినప్పుడే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం, కేంద్ర ప్రభుత్వానికి చెప్పొచ్చినాం గట్టిగా, మీరు వాళ్ళకు సహకరిస్తే సుప్రీంకోర్టులో కలుసుకుందాం, మీ సంగతి వాళ్ళ సంగతి అక్కడ తేలుస్తామని చెప్పొచ్చింది మేము. మా చిత్తశుద్ధిని నువ్వా ప్రశ్నించేది? 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకొని తెలంగాణ ఎడారిగా మార్చి ప్రాజెక్టులన్నిటిని పడావు పెట్టి ఈ రోజు నువ్వు ఫామ్ హౌస్లో పడుకున్న నువ్వు ఈ ప్రజా ప్రభుత్వాన్ని నిందిస్తావా? అందుకే మిత్రులారా, మళ్ళొక్కసారి చెప్తున్నా మీడియా మిత్రుల ద్వారా చంద్రశేఖరరావు గారికి నేను సూటిగా సవాలు విసురుతున్నా. గోదావరి బంకంచెర్ల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాం. మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి. మీరు ఏ తారీఖు నాడు పెడితే ఆ తారీఖు నాడు
మా ప్రజా ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది, ఆధారాలన్నీ నేను తీసుకొని వస్తా. తెలంగాణ ద్రోహులెవరో, గోదావరి జలాల దొంగలెవరో శాసనసభలోనే తేలుస్తాం. నీకు నీ అల్లునికి చిత్తశుద్ధి ఉంటే చర్చకు తీసుకొని రా, అప్పుడు మాట్లాడదాం తప్ప అబద్ధాల ప్రచారంతోని ప్రజల్ని మభ్యపెడతామంటే ఈడెవడు ఊరుకునేవాడు లేడు. అప్పుడంటే పెద్ద మనిషి జానారెడ్డి గారు నీతో ఎందుకులే అనుకున్నాడు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏం లేదు. రా, వస్తే చెప్తా శాసనసభలో నీ సంగతి. అందుకే మిత్రులారా, ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ. రైతు రాజును చేయడమే మా లక్ష్యం. ఈ రైతుల కోసం ఎంత దాకైనా ఎవరితోనైనా కొట్లాడతాం. ఈ తెలంగాణ రైతాంగానికి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే వరకు మా ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ఈ రైతాంగ ఆశీర్వాదం ఉన్నోడే రాజు అవుతాడు. ఈ రైతులు తిరస్కరించినోడు ఎవడైనా రావణుడు అవుతాడు. అందుకే రావణాసురుడు అయిపోయి ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నాడు. ఇవాళ రైతును రాజు చేసే ప్రభుత్వం ఈ వేదిక మీద ఉన్నది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రైతాంగంతో మాట్లాడడానికి అవకాశం కల్పించిన వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నెక్స్ట్ ఈ అసైన్మెంట్ కంప్లీట్ అయింది. బట్టి గారు ఏదో విరామం తీసుకుందాం అనుకుంటున్నట్టున్నాడు. బట్టి గారికి విరామం లేదు. రాజీవ్ యువ వికాసం వారు ప్రకటించారు, రాబోయే రోజుల్లో రాజీవ్ యువ వికాసమే మన ఛాలెంజ్. నెక్స్ట్ రాజీవ్ యువ వికాసాన్ని ముందుకు నడిపించి యువకులను ఆదుకునే ప్రణాళికలు సిద్ధం చేసుకొని మీ ముందుకు వస్తాం. మీ ఆశీర్వాదం పొందుతాం. ఇంతకు ముందే నేను గాంధీ భవన్ లో ఒక మాట చెప్పిన. 94 నుంచి 2004 2 సార్లు టీడీపీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉంది. 2004 నుంచి 2023 వరకు 2 సార్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2023 నుంచి 2033 వరకు 2 సార్లు మనమే అధికారంలో ఉంటాం. ఈ 10 ఏళ్ళు వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. మీరు అండగా ఉండాలి, ఆశీర్వదించాలి. మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.